ఉలియపల్లె భద్రయ్య. ఉలియపల్లె భద్రయ్య. మీ వయసు ఎంత? 65. 65 ఉంటాయి. అంటే మీరు మా వయసు ఉన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నారు? అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు టోటల్గా? 7వ తరగతి. 7వ తరగతి. మీరు పొద్దున ఎన్ని గంటలకు లేచేటోళ్ళు? 5. అంటే మీరు చిన్నప్పుడు బ్రష్లు పేస్ట్ దానితో పనులు తిక్కేటోళ్ళా లేదంటే ఏమిడితో తిక్కేటోళ్ళు? ఏమి లేదు. మనం ఏమిడితో తిక్కుంటాం? ఇంకా అంతే. ఓకే, మీరు మార్నింగ్కి ఎన్ని గంటలకు చేసేటోళ్ళు? పండుకునేది మీ బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున లేనప్పుడే మీరు ఏం తింటారు? మా వయసు టీ. అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు టీ తాగి తిని మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ అక్కడ ఏమైనా తింటారా? రాత్రి 2 రాత్రి మీరు టీ కాఫీ మీ ఇంట్లోనే చేసుకునేటోళ్ళా లేదంటే కొనుక్కునేటోళ్ళా? పాలు ఖర్చు 1 లీటరు ఎంత ఉంటుంది మీ దగ్గర? 5 రూపాయలకు 1 లీటర్ వస్తుంది. మీ దగ్గర ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ కోడ్లు బరగొడ్లు ఉన్నాయా? ఏమేమి ఉంటాయి? అంటే మీరు నీళ్ళు ఎట్లా తాగుతారు? నీళ్ళు అంటే మీ ఇంట్లో ట్యాప్లు ఉండేవా లేదంటే బాయిలలో పోయి తెచ్చుకునేటోళ్ళా? ట్యాప్లు లేకుండా మీ ఇంట్లో? అంటే మీరు ప్రయాణాలు ఈ నుండి ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊరు పోవాలనుకో ఎద్దుల బండ్లు లేవు. అంటే మీ కుటుంబం ఎట్లాంటిది? 5 మంది ఉండే కుటుంబమా? 6, 7? అంటే మీ నాయన మీ తాత అందరు కలిపి నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది? అన్నదమ్ములు కాదు, మీ అమ్మ నాయన తాత. మీ ఫ్రీ టైంలో ఏం చేసేవారు? అంటే మీరు ఊరికే ఖాళీ ఉన్నావు కదా, ఊరికే ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు? అంగడి వ్యవసాయం రాజకీయం. దోమల నివారణకు అంటే దోమలు మీకేమన్నా ఎక్కువ ఉండేదా? దోమలు ఏంటి? సంగడ పెట్టి ఒక పెట్టే పోతుంది. మీరు అంటే రోగాలు వస్తే హాస్పిటల్ పోతారా లేదంటే ఆయుర్వేదిక్ మందు అట్లా వాళ్ళ కడుపు? పండుగలు ఎలా జరుపుకునేవారు? ఉగాది, దసరా, పండుగ. అంటే అగ్రికల్చర్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? మీరు చిన్నగా ఉన్నప్పుడు పండించే తిండి ఇప్పుడు పండించే తిండికి తేడా ఉందా? అప్పుడు మందులు వేసేది లేదు, ఎరువులకి పట్టబడి. అప్పుడు టేస్ట్ ఫుల్ ఉండేనా? మొత్తం వేస్ట్. అంటే మీరు మీ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా కుక్కలు పిల్లలు ఏమైనా వేసుకున్నారా? సాకున్నారా? ఓన్లీ మీకు బరగొడ్లు కోడ్లు. మీ ఇంట్లో ఎన్ని వాహనాలు ఉండేవి? అదే ఇప్పుడు ఎద్దుల బండ్లు 2 ఎద్దుల బండ్లు. 2 ఎద్దుల బండ్లు. ఎద్దులైతే 10 ఎద్దులు. 10 ఎద్దులు. బరగొడ్లు? గొర్రెలు? కోడ్లు? బస్సులు, ఆవులు, అన్నీ. మీ ఊర్లో ఏమి దుకాణాలు ఉండేవి? అదే దుకాణాలు. మీ ఊర్లోనే మీదే ఫస్ట్? వ్యవసాయం మాదే, దుకాణం రాజకీయం కూడా మాదే. వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడు అంటే మీరు చిన్నగా
మట్టి కట్టేది పైన వాటర్ వేసేది సత్తు కాదు వాటర్ వేస్తాం తలకేసి తలక మీద వాటర్ అంటే అప్పుడు ఇట్లా పెద్ద పెద్ద ఇల్లు లేవచ్చు పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కానీ మట్టితో కట్టే ఉన్నాయి మీ ఇల్లు అది మా రైస్ ఉన్నప్పుడు మా ఇల్లు కూడా మట్టితో కట్టేది పిల్లలు లేదు ఇల్లు అంటే మీ ఊర్లో అప్పుడు ఇళ్ళల్లో రకాలు ఉంటున్నాయి కదా అట్లాంటివి ఎన్ని రకాలు ఉంటుండే మా ఊరు ఊరు మొత్తం కట్టే వంటకి అంటే వంట ఎలా చేసుకునేవారు కట్టెలు పోయా మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ వయస్సులో ఏమన్నా అంటే మిమ్మల్ని ఎంతవరకు చదివించినారు వాళ్ళు ఎంత చదువుకున్నారు మీ పేరెంట్స్ అంటే మీ అమ్మ నాన్న మీరు చిన్నప్పుడు అంటే మా వయసు ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఏమేమి ఆటలు ఆడేవాళ్ళు అప్పుడు ఏం ఆటలు రోజులు ఆటలు ఇవ్వాలి అంటే వంట మొత్తం కట్టెలు పోయి ఉంటాయి